తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున దుర్గాదేవి ఆలయాలకు పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రి వేడుకల నేపథ్యంలో విద్యుత్ పుష్ప అలంకరణలతో అమ్మవారి ఆలయాలు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల శోభ సంతరించుకుంది. నేటి నుంచి అక్టోబర్ 24 వరకు జరిగే శరన్నవరాత్రి వేడుకల్లో రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారి అలంకరణ ప్రాశస్త్యం ఏంటి, ఎటువంటి నైవేద్యం ఇస్తారు, అలాగే పూజా విధానం ఏంటి అనే విశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ వివరిస్తారు. దుర్గే దుర్గతినాశిని శరన్నవరాత్రి మహోత్సవాలు అనగానే మనందరికీ కూడా ఎక్కడలేని ఆనందం వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే మన మనస్సుకి కారణము చంద్రుడు. చాలా ఆహ్లాదాన్ని మనకు అందిస్తాడు. ఈ చంద్రుడు భూమికి బాగా దగ్గరకు వచ్చేటటువంటిది శరదృతువు. ఈ శరదృతువు 2 మాసాలు, ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఆశ్వయుజంలో వచ్చేటటువంటి ఆరంభమయ్యే చంద్రుడు భూమికి దగ్గరకు వస్తున్నాడు. శక్తి ఇక్కడికి వీస్తోంది. కాబట్టి ఈ జీవ ఉత్పత్తికి మూలమైనటువంటి కారణము చంద్రుడు. అమ్మవారి యొక్క విద్యని కూడా చంద్ర విద్య అని మనం పిలుస్తాం. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి చంద్ర విద్య మనకి లభించేటటువంటి రోజులు ఈ ఆశ్వీజ మాసము. ఇలాంటి చంద్ర విద్య, ఈ జీవుల్ని సర్వత్రము పరిరక్షించేటటువంటి విద్య ఆవిడ వస్తుంది. అయితే మొట్టమొదట మనకి శ్రీచక్రము అని నవావరణలు వస్తాయి. ఈ నవావరణంలో కూడా చాలా విశేషంగా బాలాత్రిపుర సుందరిని గొప్పగా చెప్తారు. ఎందుకంటే మొదటి ఆవరణంలో వచ్చేటటువంటి తల్లి. ఈ బాల ఎవరయ్యా అంటే లలితా సహస్రనామం చదివే వాళ్ళందరికీ తెలుసు. ఈ భండాసురుల యొక్క పుత్రులని చంపడం కోసం మొట్టమొదట వచ్చినటువంటి అవతారం బాల. ఈ భండాసురుడు అనేటటువంటి వాడు మొత్తము ప్రపంచమంతా కూడా ప్రళయంగా మార్చేటువంటి స్థితిలోకి వచ్చి ఆసురీ శక్తులు పెరిగి మిగతా ఎవరూ కూడా ఈ ఆసురీ శక్తుల్ని నియంత్రణ చేయలేరు అన్నప్పుడు స్వామివారు దేవతలు అందరూ ప్రార్థన చేయగా ఈ బాల అనేటటువంటి శక్తి ఉత్పన్నమై ఆ రాక్షసుడి యొక్క భండాసురుడి యొక్క కుమారులని ప్రప్రథమంగా సంహరించింది. అందుకనే బాల లేనిదే ఇంకా ఏదీ లేదు. బాల చాలా ప్రధానమైనటువంటిది. అలా బాల ఎలాంటిదయ్యా ఆవిడ అంటే ఈ బాల త్రిపుర సుందరి. స్థూల సూక్ష్మ కారణాలు మూడిట్లోనూ సౌందర్య స్వరూపంగా ఉండేటటువంటి శక్తి ఏదో ఆవిడే బాలా త్రిపుర సుందరి. కాబట్టి మహాజ్ఞానం అనేటటువంటి రాక్షసుడు ఈ 3 స్థితుల్లో వాడి యొక్క బలమైన సంతానాన్ని కని మనకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అనే ఉద్దేశ్యంతో ఆ బాల అనేటటువంటి శక్తిని అందరూ కూడా ప్రార్థన చేస్తే ఆ తల్లి వచ్చి ఈ రాక్షసుల యొక్క సంతానాన్ని సంహరించింది. అందుకని బాల చాలా ప్రధానం. ఈ బాల అమ్మవారికి గులాబీ రంగులో చీర కడతారు. చాలా విశేషమైనటువంటిది ఆ అలంకారం. అమ్మవారికి పెట్టేటటువంటి పూలు తుమ్మి పూలు. తుమ్మి పూలతోటి పూజ చేస్తే ఆ తల్లి తొందరగా సంతోషిస్తుంది మొదటి రోజు. ఇక అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యము పాయసము లేదా గుడాన్నము, బెల్లపు పరవాన్నము. ఈ 2 ఆవిడికి చాలా ఇష్టం. ఏమిటి త్రిపుర సుందరి యొక్క మహాత్మ్యము అంటే తెలంగాణ ఆంధ్ర ఈ రెండిటికీ ఉన్నంత అమ్మవారి యొక్క శక్తి ఇంకెక్కడా లేదు. ఏమిటండి తెలంగాణ ఆంధ్ర అనంత గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నారు అంటే తెలంగాణని కాపాడేటటువంటి తల్లి ముగ్గురున్నారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అని చెప్పుకుంటామే. వాళ్ళే మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి. మహాకాళి మన భద్రకాళి వరంగలు, మహాసరస్వతి ఆదిలాబాద్ వాసర, అలాగే మహాలక్ష్మి మంథనిలో ఉన్న తల్లి. మరి అయిపోయింది కదండి తెలంగాణలో ముగ్గురు వచ్చేసారు కదా అంటే కాదు.
ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల అని మనం ఏదైతే అమ్మవారి గురించి చెప్పుకుంటామో ఆ అమ్మ కనకదుర్గమ్మ. ఈ ముగురమ్మల మూలపుటమ్మ కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా శక్తి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొంది ఉన్నటువంటి వాళ్ళు. అద్భుతంగా ఎక్కడ చూసినా అలంకారాలతో నిండిపోయి ఉంటుంది. ఆ బాలా త్రిపుర సుందరి అలంకారాన్ని మనమందరము కూడా వీక్షించి ఆ అమ్మవారిని అర్చించుకొని కలశస్థాపన చేసుకొని ఆ తల్లి పూజకి చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకొని పూజించుకొని మనం తరిద్దాం. తద్వారా బాలా త్రిపుర సుందరి అనుగ్రహానికి పాత్రులమవుదాం.